గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. జీవన సత్యం సాయి తత్వం కార్యక్రమానికి స్వాగతం. ఎవడికి తోచింది వాడు మాట్లాడేయటమే. వాడి క్వాలిఫికేషన్ ఏంది, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంది, వాడు ఏం సాధన చేశాడు, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాడు ఒక విచిత్రం గెటప్ వేసుకొని వస్తే నోళ్ళు తెలుసుకొని తొట్టం ఆడు చెప్పింది చేసేయటం. ఇట్స్ ఎ షేమ్ ఆన్ us. భయం, ప్రతిదానికి భయం, పెరిగితనం, ఏమైపోతుందో చివరికి పిడికడ బూడిదవుతుంది. భయపడినా అంతే, భయపడకపోయినా అంతే మిత్రమా. ఏమయ్యేది? ఎందుకంటే పిరికివాడు క్షణం దస్తుంటాడు. దానికన్నా దరిద్రమైనటువంటి బతుకు కూడా ఉండదు. దీనికి కావాల్సిన ధైర్యం కదా. ప్రశ్న వేసేవాడికి ధైర్యం కావాలి, ఆ ప్రశ్న విని సమాధానం చెప్పేవాడికి ధైర్యం కావాలి. ఈ రెండు దొందు సర్వనాశనం అయిపోయినాయి. ప్రశ్నించకూడదు, ఎవడు చెప్పాడు ప్రశ్నించకూడదు? ప్రశ్నించాలి. ప్రశ్నించడం అంటే పరిప్రశ్న అండి, గుర్తుపెట్టుకోండి. అంటే పిచ్చి ప్రశ్నలు అడగటం కాదు. పెద్దవాళ్ళ దగ్గరికి పోయి, మహాత్ముల దగ్గరికి పోయి, అసలు మహాత్ములు దర్శనం అవ్వడం చాలా కష్టం అండి. వాళ్ళ సందుకి ఇద్దరు, గొంతుకు ముగ్గురు ఉండరు. పుస్తకాలు పట్టుకుని తిరిగే బ్యాచ్ కాదు ఇది. జ్ఞాన శిఖలై వెలిగిపోతుంటారు. వాళ్ళు ఎక్కడ దొరుకుతారు మీకు? మన దృష్టే వేరుగా ఉంది. మనకి ఎంతసేపు పని కావాలి. ఏ పని అయినా బూడిద, ఏం మిగిలేదు లేదు. పచ్చిగా చెప్తున్నా. చెప్పండి ఒక ప్రశ్నకి సమాధానం. మీకు జీవితంలో ఏ పని అయితే సుఖం వస్తుందో చెప్పండి. ఏ పనైనా సుఖం రాదు. దాని సారాంశమే శాస్త్రం. ఎలాగో చూపిస్తాయి ఇప్పుడు మీకు ఒక 2 నిమిషాల్లో. ఎవడో ఏదో చెప్పాడని పరిగెత్తడం ఏంటండి అసలు? ఏమైపోయింది భారతీయ సంస్కృతి, భారతీయ విజ్ఞానం? ఏనాడో మట్టిలో కలిపేశాం మనమే. దానికి ఎప్పుడు చావులేదు. దానికి వస్తాడు రేపు. ఈ మొత్తం మానవ జాతి మొత్తం పోయినా మళ్ళీ ఒకడు పుడతాడు. ఎవడు విఘ్నతతో పుడతాడో, ఈ మూర్ఖమైనటువంటి ఆలోచనలు, ఈ పుస్తకాల బ్యాచ్ అంతా పోతుందో, అప్పుడు ఆ విజ్ఞానం చావు లేదు కాబట్టి వాడు చక్కగా దర్శిస్తాడు. దానికి చావు లేదండి. దేనికి చావు లేదు. అది సనాతనం అన్నా కూడా నాకు భయం వేస్తూ ఉంది ఈ మధ్య ప్రకారం. ఎందుకంటే అది ఎవడికి పడితే వాడు ఓన్ చేస్తూ ఉన్నాడు వాడి సొంతంలాగా. సత్యము ఇది ఎవడి సొత్తు కాదు. సత్యం నా సొత్తు అంటే నవ్వుతాడు. మానసిక రోగి మాట్లాడతాడు అలా మాట్లాడు. సత్యం ఎవడు సొత్తు అండి? సూర్యుడు తూర్పున ఉదయించును, ఇది మా ధర్మం అండి, మా మతం అని అంటాడు ఎవడన్నా? నవ్విపోతారు. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది అతి తెలివితేటలతో సనాతన ధర్మం మాదని, సనాతన ధర్మం నీదట్ట అవుతుందిరా బాబు. అది ఒక మనిషికి సంబంధించింది కాదు, అది ఒక సమూహానికి సంబంధించింది కాదు, సత్యానికి సంబంధించింది. దాన్ని కూడా కాలగర్భంలో కలిపేసానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది ఈ సపోర్ట్ చేస్తున్నాం అనేటువంటి మహానుభావులే. వాడికే తెలియదు సనాతన ధర్మం ఏంటో. నిలబెట్టి 4 ప్రశ్నలు సమాధానం చెప్పలేడు. ఊరికే మాట్లాడుతూ ఉంటారు అంతే. అర్థం లేదు, పార్థం లేదు, అహంకారం తప్ప. ఇప్పుడు మనం చూస్తాం శాస్త్రం అంటే ఏంటి, దాని పరిధి ఏమిటి, దానికి ప్రమాణం ఏంటి. శాస్త్రానికి ప్రమాణం ఏంటో తెలుసా అండి? సత్యం. సత్యానికి ప్రమాణం ఏంటి? దానికి అదే ప్రమాణం. సత్యానికి ఇంకేం ప్రమాణం ఉంటుంది? సూర్యుడు తూర్పున ఉదయించాడు, కళ్ళు నోడెళ్ళి చూశాడు. దానికి ప్రమాణం ఏంటి అంటే ప్రత్యక్ష ప్రమాణం. ఇంకేం ప్రమాణం? శాస్త్రానికి శాస్త్రం ప్రమాణం కాలేదు. ఎందుకని? శాస్త్రం నువ్వు పుస్తకాన్ని చూపిస్తున్నావుగా. పుస్తకం చినిగిపోతుంది, రాస్తే మారిపోతుంది. పుస్తకం కాదు మిత్రమా శాస్త్రం అంటే. సత్యాన్ని, సూర్యుని మార్చు, ఇది సత్యం. నీ తరం కాదు అసలు. నువ్వు ఎంత అల్పుడువో దాని ముందు తెలిసిపోతా ఉంది. అందుకని పుస్తకాల బ్యాచ్ కాదండి. ఈ పుస్తకాలు పక్కన పెట్టండి సార్. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మరలా వచ్చే కార్యక్రమంలో జీవన సత్యం సాయితత్వం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.